మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తప్పకుండా అది ఒక మంచి కార్యక్రమం. అలాగే దాన్ని కంటిన్యూ చేయాలి, మొక్కలు నాటుతుంది. రెండోది, మీరందరూ ఇంత చిన్న పిల్లలు చదువుకుంటా మీరు మొన్న వరదల్లో చేసిన కార్యక్రమాలకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎప్పుడు మనం ఒకరికి సహాయంగా ఉంటే మనకు ఆపద వచ్చినప్పుడు 10 మంది మనకు సహాయంగా ఉంటారు. చాలా చాలా మంచి కార్యక్రమం నిజంగా. ఆ టైంలో చాలా మంది రాజకీయాల్లో కొందరు ఏదైనా మనకేంటి లాభం అనుకుంటారు. అట్లాంటిది నాకేంటి లాభం అనుకోకుండా తన సొంత సంపాదనలు సంపాదించిన వాళ్ళందరూ ఏమి ఇవ్వాల, నా సొంత లాభంలో 5 కోట్ల రూపాయలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. నిజంగా మంచిని మంచిగా గుర్తిస్తే ప్రజలు ఇంకా గుర్తిస్తారు. ఇవాళ దేశంలో ఎక్కడ జరిగి ఉండదు. ఒక విపత్తు వస్తే దాదాపు 350-400 కోట్లు ప్రజలు వచ్చి ఇస్తున్నారు ముఖ్యమంత్రి సహాయానికి. అంటే ఒకళ్ళకొకళ్ళు ఆదుకోవడం అంటే ఇదే. తప్పకుండా మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, అలాగే మీ చదువు, ఎందుకంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మేము కోరుకునేది కూడా మీరు ఒక మంచి పౌరులుగా ఎదగాలి. మీరు చదువుని ఫస్ట్ ఆబ్జెక్ట్ గా పెట్టుకుని తర్వాత ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నందుకు చాలా సంతోషం. ఇలా మీకు అందరికీ భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. సమాజం పట్ల తనకున్న సామాజిక బాధ్యతతో ఇవాళ మరింత మందికి ప్రోత్సాహాన్ని, ప్రేరణ కలిగిస్తున్న సోదరుడు ఆదిశేషు గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన ముఖ్యులకి, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులకి, పేర్లు పెట్టుకొని దీవించినంత మాత్రాన వాళ్ళు భగవంతులు గారు. ఆ భగవంతులు అనుకోని బ్రహ్మల్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసు. రాజకీయాలు మాట్లాడారు. మిత్రులారా, చాలా సంతోషం. ఇటీవల వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విజయవాడ పట్టణం అతలాకుతలమైతే ప్రభుత్వం తన బాధ్యతతో, తన స్థాయికి మించి, శక్తికి మించి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్వయంగా 10 రోజుల పాటు కూర్చొని మాలాంటి మంత్రులందరికీ కూడా ఒక్కొక్క వార్డులో డ్యూటీలు వేసి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు డ్యూటీలు వేసి మొత్తం అధికార యంత్రాంగాన్ని దించి ప్రజల్ని, ముంపు బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేశారు. అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే ప్రజలు ఆశీర్వదించి ఫలానా పార్టీని, ఫలానా కూటమిని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు వస్తే, నష్టం వస్తే, విపత్తు వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యతను 100కు 200% ఇక్కడ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేసి చూపించారు. అయితే అనేక మంది సమాజంలోని ఒక సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి ఈ వరద సమయంలో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశారు. అనేక ఎన్జిఓలు ముందుకు వచ్చాయి. కానీ చిన్న వయసులోనే, అతి చిన్న వయసు 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మీరు ఇంత పెద్ద సామాజిక స్పృహతో ఈ వరద సమయంలో అందరినీ ఆదుకునే ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ప్రేరేపించినందుకు జనసేవా సంస్థకి, ఎన్ఎస్ఎస్ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏక్ పేడ్ మాకే నామ్, ఒక్క చెట్టు తల్లి పేరుతో నాటుదామనే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజల మధ్యకి తీసుకొచ్చారు. ఇవాళ పర్యావరణం గురించి, పర్యావరణం సమతుల్యత దెబ్బతినకుండా మనం అందరూ దాంట్లో భాగస్వాములై పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి, ప్రకృతితో మమేకమైపోయి మనం సహజీవనం చేయాల్సిన విషయం గురించి వారు మనందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ప్రకృతి ఎంత ముఖ్యమో చిన్న మాటల్లో ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ప్రతి ఒక్కరూ ఒక అమ్మ పేరుతో ఒక చెట్టు నాటండి, పర్యావరణానికి తోడ్పడండి, ప్రకృతిని కాపాడుకోండి, తద్వారా ఈ విశ్వాన్ని కూడా కాపాడుకోండి అని చెప్పడం జరిగింది. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, ప్రతి సంవత్సరం మనం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఆ డేట్ తెలుసా మీకు? సరే, ఇటీవల ఇప్పుడు తొందరలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏదో వస్తుంది, పవన్ కళ్యాణ్ గారిది. ఇవన్నీ బాగా చెప్తారు.
ఇవన్నీ బాగా చెప్తారు. ఆమె అప్పుడే ఫోన్ లో చూసింది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేసి June 5th అని చెప్పేసింది. గుడ్ గుడ్. మీరు మన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏ రోజు, ఆ ప్రీమియర్ ఏ రోజు, ఇంకేమంటారు వాటి చిన్న స్కిట్సా ఏమంటారు, టీజర్లు ఏ రోజు, హీరో ఏ డ్రెస్ వేసాడు, ఇవన్నీ తెలుసుకోవాలి, తప్పులేదు. ఎందుకంటే జీవితంలో వినోదం కూడా చాలా అవసరం, ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం. వినోదం లేకుండా, నలుగురు స్నేహితులతో గడిపి సంతోషంగా గడపకుండా, కుటుంబ సభ్యులతో మన ఆనందాన్ని పంచుకోకుండా జీవించి మనిషిగా జీవించి ప్రయోజనం లేదు. మనకు మిగతా వాటికి సంబంధం ఉండదు. పశువులే నలుగురు కలిసి గుంపులో కలిసి ఉంటుంటాయి, పక్షులే నలుగురు కలిసి ఉంటుంటాయి, 4 పక్షులు కలిసి ఒక చోటు ఉంటుంటాయి, సంతోషాన్ని పంచుకుంటుంటాయి మనకు తెలియని భాషలో. అటువంటిది మాట తెలిసి భావాల్ని వ్యక్తీకరించుకునే గొప్ప వరం ఉన్న మనం సంతోషంగా ఉండడం, వినోదాన్ని పంచుకోవడం, నలుగురితో అందరూ సంతోషంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని పెంచుకోవడంలో తప్పులే. దానికోసం వినోదం గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి, సినిమాల గురించి, స్పోర్ట్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అవసరం, దాంట్లో కూడా తప్పులేదు. కానీ అదే సమయంలో మనం విద్యార్థుల విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ సమాజంలో జరుగుతున్న విషయాల మీద అవగాహన కల్పించుకోవడం, ఈ సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద అవగాహన కలిగించడం, ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో, ఎందువల్ల జరుగుతుందో, దానివల్ల సమాజానికి వచ్చే లాభం ఏంటో, దానివల్ల సమాజానికి కలిగే నష్టం ఏంటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశానికి భవిష్యత్తు మీరు కాబట్టి మీ మీద రాబోయే తరం ఆధారపడింది, ఈ తరం మీదే దేశ భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి మీలోంచి ఎంతో మంది డాక్టర్లు రావాలి, ఎంతో మంది ఇంజనీర్లు రావాలి, ఎంతో మంది లాయర్లు రావాలి, ఎంతో మంది ఆస్ట్రోనట్ రావాలి, ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ కూడా రావాలి. ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోవాలనో, లేదా పోలీస్ సర్వీస్ పోవాలనో, రెవెన్యూ సర్వీస్ పోవాలనో, ఫారెన్ సర్వీస్ పోవాలంటే కూడా మీకు ఇంటర్వ్యూకి పోతే, లేదా రేపు ఏదన్నా పరీక్షల్లో ప్రిలిమ్స్ లో కానీ మెయిన్ లో కానీ మన దేశానికి లేదా మన విజయవాడలో ప్రాంతానికో లేదా పట్టమట్టల ప్రాంతం గురించి అడగరు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నాయో ప్రతి విషయం మీద అక్కడ ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయం మీద అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ భవిష్యత్తు నిర్మించుకోవాలంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయ పరిజ్ఞానం మీద మీకు అవగాహన ఉండాలి. కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజు కానీ కావాలని అడిగారు. అదేవిధంగా అన్ని విషయాల మీద కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఒక నాయకుడు మామూలుగా తన జన్మదినోత్సవం ఎలా చేసుకుంటాడు, ఫ్లెక్సీలు పెడతారు, లేదా పాలాభిషేకం చేయించుకుంటారు, ఒకరోజు జేజేలు కొట్టించుకుని తర్వాత మర్చిపోతారు. కానీ ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఎటువంటి నాయకుడు ఉన్నాడంటే తన పుట్టినరోజు సందర్భంగా పాలాభిషేకాలు, ఫ్లెక్సీలు చెప్పి శుభాకాంక్షలు చెప్పొద్దు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉంటున్న ఇబ్బందుల్లో ఉంటున్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి, మెడికల్ క్యాంపులకు ఉండి రక్తదాన శిబిరాలు నిర్మించండి. ఎందుకంటే ఈ దేశంలో ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. యుక్త వయసులో ఉంటున్న అమ్మాయిలు, అడోలసెంట్ ఏజ్ లో ఉంటున్న అమ్మాయిల్లో 51% అనీమియాతో బాధపడుతున్నారు. 37% మంది బాలింతలుగా ఉంటున్న వాళ్ళు అనీమియాతో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ రక్తం అవసరం కాబట్టి రక్తదానం చేయమని చెప్పారు. పేదరికంలో ఉంటున్న వాళ్ళకు ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి మెడికల్ క్యాంపులు పెట్టమన్నారు. ఇవన్నీ కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి కాబట్టి ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టమని ఈ దేశ ప్రధానమంత్రి చెప్పి 17వ తేదీ నుంచి గాంధీ జయంతి అక్టోబర్ 2 దాకా 15 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా సేవా హీ స్వచ్ఛత హీ సేవా పేరుతో స్వచ్ఛతా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. దాంట్లో మనం అందరం కూడా భాగస్వామ్యం అవుతుంది. ఒక నాయకుడు అనేవాడు నాయకత్వ లక్షణాలు అలా ఉన్నాయి. కేవలం ఒక కడు నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి ప్రజల కష్టాలు తెలుసు. మీకు చిన్న విషయం చెప్పాలి, మీరంతా ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు. ఈ దేశంలో బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయం ముందో వెళ్లాల్సిన ఒక దౌర్భాగ్యకర పరిస్థితి ఉంటే ఒక వ్యక్తి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు ఎవరు దాని గురించి ఆలోచించకపోతే ఇజ్జత్ గర్ పేరుతో శౌచాలయ మరుగుదొడ్లను గ్రామాలను నిర్మించి 12 కోట్ల అక్క చెల్లెల ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేశాడంటే సమాజం పట్ల, సమాజంలో ఉంటున్న అక్క చెల్లెల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం పెట్ట ఎటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పేదరిక నిర్మూలన కోసం 4 కోట్ల గతంలో, ఇప్పుడు కొత్తగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేసిన, లేదా రైతన్న కండంలో ఉండడం కోసం పంట పెట్టుబడి సాయం ఇచ్చిన,
లేక అనేక రకాలైన కార్యక్రమాలు, ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని స్టాండప్ ఇండియా అని, స్టార్ట్అప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస యోజన అని నైపుణ్య శిక్షణ ఇచ్చి కేవలం చదువు మీద ఆధారపడితే చాలదు, నైపుణ్య శిక్షణ పెంచుకుంటూనే ఈ దేశంలో ఉంటున్న 145 కోట్ల భారతీయుల్లో 65% ఉంటున్న యువతకి ఆలంబన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ఆలోచించాడు. కాబట్టి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలకి, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్ కి ఇవాళ నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దేశంలో అవినీతి రూపు మార్పడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ దేశ భవిష్యత్తు రాబోయే మీలాంటి తరాల మీద ఆధారపడి ఉందని చెప్పడం జరిగింది. అటువంటి నాయకుడు ఇవాళ దేశంలో గతంలో 10 సంవత్సరాల కింద మీరు చూస్తే ఎక్కడ చూసినా బాంబు దాడులు జరిగేది. ఇక్కడ బాంబు దాడి, లక్నోలో బాంబు దాడి, ఢిల్లీలో, కలకట్టాలో, బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో, హైదరాబాద్ లో గోకుల్ చాట్ లో, లుంబిని పార్క్ లో ఎవడో పట్ట పగలు వచ్చేసి పాకిస్తాన్ నుంచి బాంబులు పెట్టిపోతే 350 మంది ఒకేసారి చనిపోతే 5 మంది పాకిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలోకి వచ్చి మొత్తం బాంబేని బాంబే ఫర్ రాన్సమ్ 366 మందిని చంపేస్తే 10 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ఉగ్రవాద దాడి ఈ దేశంలో జరగలేదు. సరికదా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉగ్రవాదాన్ని ఊతమిస్తూ ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కు యూరిలోనో, బాలాకోట్ లోనో దొంగ దెబ్బ మన సైనికులను తీస్తే అదే దేశంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేయడంలో, ఎయిర్ స్ట్రైక్ చేసి ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పిన సమర్థ నాయకత్వం. ఇవాళ చిన్న విషయం, నేను బీజేపీ కార్యకర్తను కాబట్టి నా నాయకుని పోడుకోలే, మన దేశ ప్రధాని గురించి చెప్తున్నా. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. నేను గత సంవత్సరం లండన్కి వెళ్ళాను. నేను నా స్నేహితుడు ఇద్దరు వెళ్ళి ఒక ట్యాక్సీ ఎక్కాను. బాబు ఫలానా షోర్టిచ్ రోడ్ పోవాలా అని చెప్పాను. టేక్ us to షోర్టిచ్ రోడ్ అని. వాడు అన్నాడు, డూ యూ హ్యావ్ ఎ పోస్టల్ కోడ్ అన్నాడు. I said no, I don't have postal code, but I'll give you I share the location అని చెప్పి తీసి ఫోన్ తీసి ఇచ్చాను. ఫోన్ చేసి ఇచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. ఇచ్చినప్పుడు తీసుకొని నాకు ఫోన్ ఇవ్వబోయాడు. ఓకే చూడండి, వెనక్కి పోతూ స్క్రీన్ లాక్ అయింది. దాని మీద ఉన్న ఫోటో ప్రాపప్ అయింది. ఆ ఫోటోలో నేను ప్రధాని నరేంద్ర మోడీ గారితో చేతితో పట్టుకొని ఇలా ఉంటా. వాడు మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను వై అన్నాడు. లెట్ మీ సీ ది ఫోన్ అన్నాడు. నా ఫ్రెండ్ అన్నాడు, అన్నా ఫోన్ ఇవ్వద్దన్నా, వాడు ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకొని పారిపోతాడేమో అని. నేను బాబు 50,000 రూపాయలు ఫోన్ తీసుకొని పారిపోతే మరి వాడు 20 లక్షలు కార్ తీసుకొని పారిపోతాం, ఇండియాకి ఇబ్బంది లేదు కానీ ధైర్యంగా ఫోన్ ఇచ్చాను. ఫోన్ తీసుకొని మ్యాన్ ఇది మిస్టర్ మోదీ అన్నాడు. మళ్ళీ అన్నాడు, డి యూ నో హిమ్ అన్నాడు. నేను వాడికి ఏం చెప్పాలి, బాబు నేను బీజేపీకి నేషనల్ సెక్రటరీ, దేశంలో 10 మంది ఉన్నారు, వాడు నేను చెప్పిన నంబర్ నేను ఇంతే ఉన్నా కాబట్టి వాడు నంబర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇంతే ఉన్నాడని అనుమానం వస్తుంది వాడికి. అని వర్క్ ఫర్ దట్ పార్టీ అన్నా, ఐ బిలాంగ్ టు దట్ పార్టీ, ఐ వర్కింగ్ ఆఫ్ దట్ పార్టీ అన్నా. మళ్ళీ వాడు వచ్చి యూ షుక్ హ్యాండ్స్ ద మోడీ అన్నాడు. యూ కెన్ సీ బాస్, ఇట్స్ రైట్ ఆన్ ద స్క్రీన్ అన్నా. అంటే యూ షుక్ హ్యాండ్స్, హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, దెన్ హీ గేవ్ మీ హిస్ హ్యాండ్. మ్యాన్, give me your hand, let me shake your hand, let me have the feeling of shaking the hands of Mr. Modi, the greatest leader of the world today, is the global leader అన్నాడు. ఈ మాట నేను మామూలుగా ఎవరన్నా చెప్పి ఉంటే పెద్ద పట్టించుకున్నాను కాదు. ఏదో మా కామినేని శ్రీనివాసరావు గారు ఇంకోరో విజయవాడలో లేదా ఢిల్లీ వాళ్ళు, లక్నో వాళ్ళు ఎవరైనా చెప్తే. కానీ మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసలుగా చూసి పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన ఒక పౌరుడు ఇవాళ భారత ప్రధానమంత్రి విశ్వ నాయకుడు అంటున్నాడంటే మన దేశం బయటపడిపోతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేశం ఎటువంటి సురక్షితమైన చేతుల్లో ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ పరిస్థితులు, నేను ఇవాళ అనేక సార్లు మీకు పథకాలు చెప్పాను. స్టార్ట్అప్ ఇండియా పథకం కింద మీకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యోజన కింద మీకు 25 లక్షల దాకా, అమ్మాయిలకైతే 35% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీ బీసీలకైతే 35% సబ్సిడీ, మామూలు వాళ్ళకైతే 25% సబ్సిడీతో మీరు 25 లక్షలు తీసుకోండి. 25 లక్షల లోన్ తీసుకోండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం అవసరం లేదు, జోక్యం అవసరం లేదు, రికమెండేషన్ అవసరం లేదు. మీకు 36 కేటగిరీలు ఉంటాయి. మీకు ఏది మీ చదువుకు సంబంధించినంత వరకు మీకు ఏ స్కీమ్ కింద మీరు అవుతారో చూసి దాన్ని డిపిఆర్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి, లోన్ ఇస్తారు. 16,25,000 తిరిగి కట్టండి, 8,75,000 మీకు మాఫీ జరుగుతుంది, సబ్సిడీ కింద వస్తుంది. అది ఇవాళ దేశంలో అనేక స్టాండప్ ఇండియా కింద 2 కోట్ల వరకు తీసుకో, స్టార్ట్అప్ ఇండియా కింద 2 కోట్ల వరకు కూడా మీరు లోన్ తీసుకుని 35% సబ్సిడీ పొందొచ్చు. అనేక పథకాలు ఉన్నాయి. ముందు చదువు మీద దృష్టి పెట్టిన తర్వాత పథకాల మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతి దేశంలో 3 కోట్లు మాత్రమే ఆర్గనైజ్ సెక్టార్ లో ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మన సంఖ్య 65-70 కోట్ల మంది యువత ఇవాళ బయటకు వస్తున్నారు. 3 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు చూస్తుంటే 65-70 కోట్ల మందికి ఎలా సరదా పిండి ఇంతుంది. ఇంతమంది
రొట్టె పెట్టాలి, ఎలా సాధ్యమవుతుంది? అందుకని నైపుణ్య శిక్షణ పెట్టుకోవాలి. ఇవాళ కూడా ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్కిల్ సెన్సెస్ పెట్టింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉందని స్కిల్ సెన్సెస్ చేసి నిన్ననే లోకేష్ గారు చెప్పారు, గౌరవ మంత్రి లోకేష్ గారు, చదువుకున్న యువత బయటకు వస్తూనే వాళ్ళకి ఉద్యోగం లభించాలి అని. దానికి తగినట్టుగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఇది ప్రభుత్వ ఉద్దేశం. దాని నుంచి మనం నైపుణ్య శిక్షణ పెంచుకునే ప్రయత్నం చేయాలి. మనం ప్రతి ఒక్కరం ప్రభుత్వ ఉద్యోగాల్లోకి పోవాలంటే అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో నువ్వు ఒక్కడి మాత్రమే జీవిస్తూ నీ కుటుంబాన్ని పోషించుకుంటావు, కానీ ప్రైవేట్ ఉద్యోగంలో నువ్వు ముందుకు వెళ్ళావంటే, ఎక్సెల్ అయ్యావంటే నీతో పాటు మరో 4 మందికి దారి చూపించే అవకాశం ఉంది. దానికి తగినట్టుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు నూతన విద్యా విధానం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం కూడా దానికి దోహదపడుతుంది. ఇన్నాళ్ళు మనం మెకాలే విద్యా విధానానికి అలవాటు పడి, ఒక బానిస మనస్తత్వానికి అలవాటు పడి, భారతీయులు అంటే అంత తక్కువ, తెల్లగా ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు, అమెరికా వాడు గొప్ప, బ్రిటిష్ వాడు గొప్ప, జర్మనీ వాడు గొప్ప, చైనా వాడు గొప్ప అని అనుకుంటా వచ్చాం. కానీ మన సంస్కృతిలో కొన్ని సంవత్సరాలుగా నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీలు ఈ ప్రపంచంలో విద్య వరకు తెలియక ముందు మన దగ్గర యూనివర్సిటీలు ఉండేవి. ఇవాళ మనం వేరే యూనివర్సిటీ కోసం మనం బయటికి పరిగెత్తున్నాం. కానీ నూతన విద్యా విధానం ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి మనలోని ఇంటెలెక్ట్ ని, మరింత మేధో సంపత్తిని బయటకు తీసుకొచ్చి జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇవాళ మనం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయినాడికి 10వ స్థాయిలో ఉన్నాము. ఆర్థిక we were 10th largest economy in the world. With the outstanding leadership qualities of Modi ji, out of box ideas, he could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. We are at the 5th place now, heading towards 4th place. By 2047, when we celebrate centenary independence, we will be either number 1 or number 2 in the world. ప్రపంచంలో విశ్వగురువుగా మనం ఏ పేరు ఉందో ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ నూతన విద్యా విధానం గురించి నేను ఎందుకు ప్రత్యేకంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, మనం ఇన్ని సంవత్సరాలు నాలెడ్జ్ ప్రాక్టీషనర్స్ గా మాత్రమే ఉంది. ఇవాళ మిత్రులారా, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 దాకా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఒకవైతే మాకే నామ్ ఏక్ పేడ్ అంటే మొక్కల పెంపకం గురించి, పర్యావరణ సంరక్షణ గురించి కూడా ఈ విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక రకాల సేవా కార్యక్రమాలుగా నిర్వహించాల్సిన కూడా నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం. ఎందుకంటే ఈ దేశంలో అనేక మంది రక్తహీనత వల్ల బాధపడుతున్నారు కాబట్టి రక్తదానం చేయడం అనేది మహాదానంగా ప్రజల్లోకి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఈ 15 రోజులు జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో తెలియజెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇటీవల వరద ప్రాంతాల్లో ఎన్ఎస్ఎస్ కానీ, జనసేవా సొసైటీ ద్వారా జరిగిన సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకున్న యువతను ప్రోత్సాహం కలిగించడం కోసం, అదేవిధంగా ఇతరత్ర ఏక్ పేడ్ మాకే నామ్ పేరుతో కూడా మొక్కల పెంపకానికి తోడ్పాటు అందించిన విద్యార్థులను అభినందించడం కోసం ఇవాళ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల ఏదైతే జరిగిందో, తిరుమలలో జరిగిన విధానం ఒకటి మీరు మొదటి నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర తగ్గించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అనేక రకాలైన కార్యక్రమాలు ఆ రకంగా చేస్తూ వచ్చారు. వాళ్ళు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక తిరుమల తిరుపతి కాకుండా మొత్తానికి హిందూ సంస్కృతి మీదే దాడి మొదలుపెట్టారు. ఆలయ ఆస్తులు వేలం వేయడం కానీ, లేదా ఇతర మత ప్రచారానికి ఒక రకంగా సహకరించడం కానీ, లేదా ఇతర మతాలను ఆచరించే వాళ్ళని చైర్మన్గా నియమించడం కానీ, అనేక రకాల నిధులు దారి మళ్లించే ప్రయత్నం కానీ చేస్తూ వచ్చారు. అవన్నీ కొద్దిగా క్షమించదగ్గర నేరాలు. కానీ ఏదైతే ఈ లడ్డులో వాడే ఆవు నెయ్యిలో కూడా కల్తీ జరిగిందని, దానిలో బీఫ్ టాలో లేదా ల్యాడ్, పంది కొవ్వు లేదా ఫిష్ ఆయిల్ లాంటి పదార్థాలు కలిసి ఉన్నాయని ఎన్డీటీవీ లాంటి సంస్థ చెప్పిన తర్వాత కూడా దాన్ని బుకాయిచ్చే పనులు చేయడం, మళ్ళీ దాన్ని అవి బయట పెట్టినందుకు, చేసిన దాని తప్పును కాకుండా బయట పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి ప్రయత్నం చేయడము, అదేవిధంగా మరీ దారుణంగా నిన్న వారి తరపున అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలా ఆయన చెప్పాల్సి ఉంది. నిన్న ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పారో, దేశ రాజధానిలో లడ్డును రాగితో పోలుస్తూ, ఈ ఇతర దీన్ని పంది కొవ్వుని వీటిని ఇత్తడితో, బంగారంతో పోలుస్తూ వారు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. అసలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఆయన చెప్పారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సి ఉంది. ఒకవైపు తప్పు చేసి మరీ బుకాయించడం, తప్పు ఇది కమిషన్ల కోసం చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఇటువంటి కొన్ని వందల కోట్ల మంది హిందువులు ఆరాధించే పవిత్ర స్థలం తిరుమలలో ఇటువంటి అరాచకాలు జరగడం అమానవీయం, అమానుషం, క్షమించరాని నేరం. దీంట్లో ఎవరు బాధ్యులు ఉన్నప్పటికీ కమిషన్ల కోసం కానీ అది ఈఓ కానీ లేదా టీటీడీ చైర్మన్లు కానీ లేదా ఇతరత్ర కానీ లేదా ప్రభుత్వ నేతలు కానీ ఇతరత్ర అధికారులు కానీ ఎవరన్నప్పుడు కూడా సమగ్ర విచారణ జరగాల. బాధ్యులు ఎవరైనా వీళ్ళందరి మీద శిక్ష ఖచ్చితంగా జరగాలి. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. రక్తం కక్కుకొని చావాలట. రక్తం కక్కుకొని చావాలా లేదా అని దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు. నేను వాటి మీద వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు. కానీ తప్పులు చేసిన వాళ్ళు ఈ రకంగా అంటే భగవంతుడు చూస్తూ ఉన్నాడు, తక్షణమే దాని మీద ఏం చర్యలు తీసుకోడు కాబట్టి ప్రజల్ని మభ్యపెడదాం ఇన్నాళ్ళు అదే విశ్వాసం మీకు ఉండింటే తిరుమలలో పరమత వ్యాప్తికి ప్రయత్నం చేసేవాళ్ళే గారు, తిరుమల ఆస్తులను వేలం వేసేవాళ్ళే గారు, తిరుమల పవిత్రతను తగ్గించే ప్రయత్నం చేసేవాళ్ళే కాదు. ఎందుకంటే మీరు ఈ మతం మీద విశ్వాసమే లేనప్పుడు, ఆ భగవంతుడి మీద విశ్వాసం లేనప్పుడు ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి మీరు ఏ రకంగా రక్తం కక్కుకొని చేస్తారు? గతంలో ఇటువంటి ఆలయ పవిత్రత తగ్గించే ప్రయత్నం చేసిన అనేక సందర్భాల్లో శిక్ష అనుభవించిన విషయాలు చూసాం మనం. కాబట్టి భవిష్యత్తులో కూడా అది పునరావృతం అవుతుంది. కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం మాత్రమే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.